భగవంతుని నామస్మరణ కథ విన్నారు, అతని మహిమను విన్నారు, చాలా పుణ్యం సంపాదించారు. అతని ఎల్లప్పుడూ అతని నామస్మరణ కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నిద్ర రాకపోయినా నామస్మరణం చేస్తూ ఉండండి అని చెప్పేసి పెద్దలందరూ చెప్తుంటారు. దానికి సమయం అనేది ఉండదు. అందరూ భగవంతుని నామామృతాన్ని, అతని యొక్క వైభవాన్ని కొనియాడండి, చేతులు జోడించి ప్రార్థించండి అందరూ. నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ యోగిహృత్పద్మవాసినే నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ కలిపితే ప్రద్యుమ్నాయానిరుద్ధాయ ప్రద్యుమ్నాయానిరుద్ధాయ యోగి హృత్పద్మవాసినే నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ. ఎవరో ప్రద్యుమ్నాయ అనిరుద్ధ మళ్ళీ కలిపి చెప్తున్నారు. నేను విడదీసి ఎందుకు చెప్పానంటే మీకు అర్థం కావాలని కలిపి చెప్పాలి ఎప్పుడు శ్లోకం. ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ యోగి హృత్పద్మవాసినే నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ యోగి హృత్పద్మవాసినే నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ యోగి హృత్పద్మవాసినే నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ యోగి హృత్పద్మవాసినే. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. వ్యాసాయ భవనాశాయ
శ్రీశాయ గుణరాశయే श्रीशाय गुणराशये హృద్యాయ శుద్ధ విద్యాయ हृद्याय शुद्धविद्याय మధ్వాయ చ నమో నమః मध्वाय च नमो नमः వ్యాసం వసిష్ఠనప్తారం व्यासं वसिष्ठनप्तारं శక్తేః పౌత్రమకల్మషం शक्तेः पौत्रमकल्मषं పరాశరాత్మయం వందే पराशरात्मजं वन्दे శుకతాతం తపోనిధిం शुकतातं तपोनिधिं వ్యాసం వసిష్ఠనప్తారం व्यासं वसिष्ठनप्तारं శక్తేః పౌత్రమకల్మషం शक्तेः पौत्रमकल्मषं పరాశరాత్మజం వందే पराशरात्मजं वन्दे శుకతాతం తపోనిధిం शुकतातं तपोनिधिं వ్యాసం వసిష్ఠనప్తారం व्यासं वसिष्ठनप्तारं శక్తేః పౌత్రమకల్మషం शक्तेः पौत्रमकल्मषं పరాశరాత్మజం వందే पराशरात्मजं वन्दे శుకతాతం తపోనిధిం शुकतातं तपोनिधिं వ్యాసం వసిష్ఠనప్తారం व्यासं वसिष्ठनप्तारं శక్తేః పౌత్రమకల్మషం शक्तेः पौत्रमकल्मषं పరాశరాత్మజం వందే पराशरात्मजं वन्दे శుకతాతం తపోనిధిం शुकतातं तपोनिधिं వ్యాస భగవానుని క్షేత్రానికి వచ్చిన తర్వాత ప్రతినిత్యము మనము స్తుతించాల్సిందే. ఎప్పుడైనా రోజు ఏ ఊర్లో ఉన్నా మన ఊర్లో ఉన్నా తప్పనిసరిగా వ్యాస దేవ మంత్రాన్ని ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళకు చక్కటి జ్ఞానము, మంచి జ్ఞానము, వారింట్లో పుట్టే పిల్లలు కూడా మహాజ్ఞానవంతులు అవుతారు. అలాంటి మహనీయుల యొక్క అనుగ్రహము కొరకే మనము దీన్ని ఇలాంటి పారాయణములు జపములు ఏ క్షేత్రానికి వస్తే దాని యొక్క మహత్వాన్ని మనం కొనియాడుతూ ఉండాలి. Like and subscribe Eagle Media Works.